everyone, welcome back to our channel Krish Foodies and Talks. Day 2 ఈవినింగ్ మేము తాంజావూరు బిగ్ టెంపుల్ విజిట్ చేసాం. సో నేను ఈ వీడియోలో తాంజావూరు బిగ్ టెంపుల్ విజువల్స్ అన్నీ నేను ఇంక్లూడ్ చేశాను. ఇది ఒక చోళ రాజులు కట్టిన దేవాలయం అంట. ఈ గుడిలో రాజరాజేశ్వరి రూపంలో లార్డ్ శివ ఉన్నారు. చాలా పెద్ద లింగము, చాలా బాగుంది. ఇది కూడా ఈ తాంజావూరు బిగ్ టెంపుల్ని బృహదీశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇది శ్రీరంగం నుంచి 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మాకైతే జర్నీకి 1 to 1.5 hours పట్టింది. నేను ఈ జర్నీలోనైతే నేను బాగా పడుకున్నాను, ఎందుకంటే నాకు నైట్ అప్పుడు నిద్ర లేదు. సో నేనైతే ఈ జర్నీలో నేను బాగా నిద్రపోయాను. ఇది 1 to 1.5 బిగ్ గ్రానైట్ టెంపుల్ అట. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద గ్రానైట్ టెంపుల్ అట. ఇది చాలా బాగుంది. ఈ టెంపుల్ కట్టేటప్పుడు 300 ఏనుగులను యూజ్ చేసి కట్టారని అక్కడ గైడ్ చెప్పాడు మాకు. ఇది కూడా 1000+ years టెంపులే. కాకపోతే అక్కడ చూస్తే టెంపుల్కి ఒక్క మరక లేదన్నట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్. ఇది 206 అడుగుల ఎత్తులో ఉందట. మళ్ళీ ఇంకొకటి, ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆలయం శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరం నీడ అనేది ఎక్కడ పడదు. నేను చూశాను కూడా, అక్కడ తను చెప్తే అబ్జర్వ్ చేయమన్నాడు. సో నేను చేశాను, అక్కడ ఎక్కడ నీడ నాకు కనిపించలేదు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం ఆర్కిటెక్చర్లో మనం చూస్తే భరతనాట్యం యొక్క భంగిమలు ఉంటాయి. 108 భంగిమలు అంటాయేమో, 108 భంగిమలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం, ఆ టెంపుల్ మీద మొత్తం చెక్కబడ్డాయి అన్నమాట. కూడ్యాలలో చెక్కబడ్డాయని విన్నాను. అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం విజువల్స్ కూడా నేను పెడతాను మీకు. ఒక స్పెషాలిటీ టెంపుల్కి ఏంటంటే నంది. మనము టెంపుల్లోకి ఎంటర్ కాగానే మనకు పెద్ద నంది కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. నియర్లీ ఇది 13 అడుగులు ఎత్తుగా ఉంటాడంట. ఇది ఏకశిలా నంది. చాలా బాగుంది. ఇక్కడ నందీశ్వరుడు కూడా టెంపుల్కి ఎదురుగానే, మనకి ఏ శివుని టెంపుల్ వెళ్ళినా మనకు ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకొని మనం వెళ్తాం కదా. సో అలాగే ఈ టెంపుల్లో కూడా ఫస్ట్ పెద్ద నంది ఉంది. ఇది 3.5 మీటర్ల ఎత్తు సంథింగ్ అలా ఏదో చెప్పారు. ఆడ నాకు యాక్చువల్లీ గుర్తుకు లేదు. సో ఈ టెంపుల్ విజువల్స్ కూడా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్, విజిట్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. And now we are going for lunch. ఇక్కడ మళ్ళీ మేము ఒకసారి మ్యాప్ చెక్ చేసుకున్నాము. అంటే ఇంటి డిస్టెన్స్ ఎవ్రీథింగ్ అదంతా ఏం టెంపుల్ వెళ్దాం అనేసి. సమయపురం టెంపుల్ వెళ్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు, టైం సెట్ అవ్వలేదు. ఇక్కడ మా ఫుడ్ వచ్చేసింది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే డెఫినెట్గా అయితే కంపల్సరీ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ముద్ద పొడి ఉంది, పుట్నాల పప్పు పొడి. ఆ పొడి విత్ నెయ్యితో నేను స్టార్ట్ చేశాను. ఇంకా మా ఖుషి పాప అయితే నేను మీల్స్ తినను అని చెప్పేసింది. సో తన కోసం అనేసి నూడిల్స్ ఆర్డర్ చేశా. అందులో ఒక 3/4 ఒక పావు వంతు కూడా తిన్నదో లేదో తినలేదు. బిల్డప్లు మాత్రం బాగా ఇచ్చింది. తర్వాత ఇంకా చూసారా, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా తినలేదు. నా ప్లేట్ ఒకటే నీట్గా ఉంది. తర్వాత తనకి ఐస్ క్రీమ్ ఇప్పించాం. మార్నింగ్ నుంచి ఐస్ క్రీమ్ అడిగింది కదా అని. సో తను ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏమీ లేదు. ఇది జంబుకేశ్వర్ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్స్ ఉంది. ఇది తంజావూరు బిగ్గెస్ట్ టెంపుల్ అంట. సో మేము ఇప్పుడు బయలుదేరాము. మా జర్నీకి 1 hour అయినా పడుతుంది, 1 to 1.5 hour అయినా పడుతుంది. సో ఇప్పుడు వీకెండ్స్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనే చెప్పొచ్చు జర్నీలో. ఇది చోళాస్ది బిగ్గెస్ట్ టెంపుల్ అంట. చోళుల ప్రాముఖ్యత అనేది మొత్తం ఈ టెంపుల్లో, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్లో తెలుస్తుందంట. సో చాలా బిగ్ టెంపుల్ అంట. దారి మధ్యలో నది వచ్చింది. వాటర్ అయితే ఏం లేదు. వింటర్ సీజన్ అయినా వాటర్ అయితే లేదు.
ఇప్పుడైతే ఐఎమ్ వెరీ టైర్డ్. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా, 1 hour నేను నిద్రపోతా. తాంజావూరు బిగ్ టెంపుల్ రీచ్ అయ్యాము. ఒక 1.5 hour తర్వాత టెంపుల్ ఎంటర్ కాగానే అన్ని టెంపుల్స్లో లాగే ఇక్కడ కూడా సైడ్కి సమ్ స్టాల్స్ ఉన్నాయి. ఇది టెంపుల్ కింద అన్నమాట. దీని కింది నుంచి ఒకప్పుడు కావేరి నది అనేది ప్రవహిస్తుండేదంట. కానీ మేము వెళ్ళినప్పుడు వాటర్ లేదు. మంచి గాలి వస్తుంది. మేము వెళ్ళి ఈవినింగ్ అరౌండ్ 3:30, 4 o'clock అలా వెళ్ళాము. అసలు ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఎక్కడికైనా వినాయకుడు దర్శనం ఇస్తారు కదా, వినాయకుడు దర్శనం చేసుకొని తర్వాత మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. టెంపుల్స్ ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగుంది. ఎంత గోపురాలు అయితే అబ్బా, వాటిపైన ఉన్న ఆర్కిటెక్చర్, వాళ్ళు ఆ కాలంలో ఎలా శిల్పాలు చెక్కారో తెలియదు కానీ ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది. నాకు ఈ టెంపుల్ని చూసినప్పుడు నాకు భువనేశ్వర్లో కోనార్క్ టెంపుల్ గుర్తొచ్చింది. సేమ్ అలాగే ఉంది. ఈవెన్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా కోనార్క్ టెంపుల్ని చూసినట్టే అనిపించింది. ఇదేమో చెప్పుల స్టాండ్, ఫ్రీగా చెప్పులు మనం పెట్టుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళేప్పుడు చెప్పులు అనేవి అలౌ చేయరు కాబట్టి ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉందని తీశాను. మళ్ళీ ఇంకొక సెకండ్ గోపురంకి ఎంటర్ అయ్యాము. సెకండ్ గోపురం కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. దీనిపైన శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కి పెట్టారు. అన్ని భరతనాట్యం భంగిమలే. ప్రతి టెంపుల్ గోపురాలు మీరు చూస్తే ప్రతి దాంట్లో మీకు భరతనాట్యం భంగిమలే కనిపిస్తాయి. చాలా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఎంత విశాలమైన ప్రాంగణం అంటే టెంపుల్ది చాలా పెద్దగా ఉంది. అసలు నేనైతే మొత్తం తిరగలేకపోయా, మనకు అంత అనిపిస్తుంది కానీ చాలా బాగుంది. ఇది టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనం నంది దర్శనం చేసుకోవాలి. సో ఇది కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి మనం నందీశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత మనం గుడి లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇది గుడి చుట్టుపక్కల అంటే నందీశ్వరుడి చుట్టుపక్కల అన్నమాట. ఇప్పుడు నందీశ్వరుడికి ఎదురుగానే ధ్వజస్తంభం అనేది ఉంది. ఇప్పుడు నేను నందీశ్వరుని కిందకు దిగేసి నేను చూపిస్తాను. చూసారా ఏకశిలా నంది ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. అక్కడ ఒక అతను ఫోటో తీసుకొని చూపిస్తున్నాడు. అంటే నేను కూడా అది క్లియర్గా మీకు అర్థమయ్యేలా చూపిస్తానంటే అది ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది ధ్వజస్తంభము. ధ్వజస్తంభం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందంటే చాలా ఎత్తులో కట్టేశారు. ఇవి స్టెప్స్ అంటే ఎంతటి వాళ్ళైనా మనము ఎక్కొచ్చు అనమాట. ముసలి వాళ్ళైనా ఎక్కేట్టుగా డిజైన్ చేశారు ఆ కాలంలో. ఇది టెంపుల్ లోపలికి, గర్భగుడి లోపలికి మనం ఎంటర్ అవుతున్నాము. రష్ అయితే చాలా ఉంది రష్ ఇక్కడ అయితే. కోవిడ్ భయం కొంచెం వేసింది నాకు. చూడండి టెంపుల్ అక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది మెయిన్ విగ్రహము అంటే మెయిన్ దేవుడు అన్నమాట. బృహదీశ్వరుడు, అదే శివుడు, పెద్ద లింగము, చాలా బాగుంది. దీనికి టికెట్ సిస్టమ్ అనేది అయితే ఏమీ లేదు. అందరూ లైన్లో వెళ్ళాల్సిందే. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అదంతా ఏమీ లేదు, ఫ్రీ దర్శనమే. ఇది టెంపుల్ లోపల చుట్టుపక్కల, గర్భగుడి లోపల చుట్టుపక్కల నేను కొంచెం షూట్ చేసుకున్నాను. ఇంకా ఒక స్టేజ్ వరకే కెమెరా అయితే అలో ఉంది, తర్వాత కెమెరాని అలో చేయట్లేదు. ఈ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళే దారి పొడుగునా పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. మీకు సైడ్స్కి కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్దగా పిల్లర్స్ ఉన్నాయి. ఇంకా మేము దగ్గరకు వచ్చేసాం. ఈ స్టేజ్ వరకు కెమెరా అలో ఉంది. మీకు క్లియర్గా మీరు చూడొచ్చు, దేవుడి లింగం అనేది మీకు కనిపిస్తుంది. ఇది టెంపుల్కి ఇమీడియట్గా బయటికి వచ్చాక ఇమీడియట్గా అనమాట. మీకు సైడ్కి శిల్పాలు మంచిగా చెక్కి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మనం ఈ ద్వారం నుంచి మనం దర్శనం చేసుకొని మనం బయటికి వస్తాము. చూడండి ఇంకా భక్తులు మీకు దండం పెట్టుకునేదంతా కనిపిస్తుంది. అంతే, ఇంకా అక్కడి వరకు కెమెరా ఉంది. తర్వాత టెంపుల్ దగ్గర మాత్రం కెమెరా అలో లేదు. ఇప్పుడు నేను టెంపుల్కి స్టెప్స్ దిగేసి ఇక్కడ నేను ఒక మైదానం లాగుంది, ఆ మైదానం దగ్గరకు వచ్చి నేను టెంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ పక్కనే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో నేను కొంచెం రికార్డ్ చేసుకున్నాను. మ్యూజియంలో కొంచెం అంటే టెంపుల్ విశాలం ఎంత ఉంది, టెంపుల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ మ్యూజియంలో మనకి అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్లో ఉంది, ఇంకా తమిళ్లో ఉంది. తమిళ్ అంటే మనకు అర్థం కాదు. ఈవెన్ హిందీలో కూడా ఉంది. అంటే హిందీ చదవడం బాగా వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమవుతుంది. అలాగే టెంపుల్ ఓల్డ్ అంటే కొన్ని
కొన్ని ఇయర్స్ ముందు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రవహించే నది కావేరి నది గురించి కూడా డీటెయిల్స్ అనేటివి అన్నీ ఉన్నాయి. చూడండి, కొన్ని ఓల్డ్ పిక్చర్స్ కూడా ఇక్కడ టెంపుల్లో పెట్టారు. అవన్నీ మీరు చూడొచ్చు. నేను అన్నీ షూట్ చేశాను. అలాగే తవ్వకాల్లో బయటపడిన కొన్ని శిలలు అనేటివి బయటకు వస్తాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో స్టోర్ చేశారు. అంటే గుడి చుట్టుపక్కల ప్రాంగణంలో బయటకు వచ్చినవి, కొన్ని పాడైపోయినవి ఇలా మ్యూజియంలో ఇలా భద్రపరిచారన్నట్టు. కొంతమంది అయితే వాటి పక్కన నిల్చొని పిక్చర్స్ తీస్తున్నారు. చూడండి, అన్ని భరతనాట్య భంగిమలే. అన్నీ భంగిమని ఏమంటారు అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. టెంపుల్ దర్శనం అయిపోయాక మనం చెప్పుల స్టాండ్కి వెళ్ళే దారిలో అన్ని షాప్స్ ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ఒక షాపు అక్కడ. ఎందుకంటే అన్ని వుడెన్ టాయ్స్ ఉన్నాయి. పిల్లలకి చాలా బాగుంటాయి. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. వుడెన్ టాయ్ షాప్. ఆ టాయ్ షాప్స్లో మనకు అన్ని బుట్ట బొమ్మలు, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటాం కదా, అవన్నీ మనకి చూడొచ్చు. డిఫరెంట్గా బొమ్మలు కొలువు చేస్తే ఈ బొమ్మలు అనేటివి చాలా బాగుంటాయి. టెంపుల్లో మా దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. జనాలు అయితే చాలా మందే ఉన్నారు. కరోనా అని నేను కొంచెం భయపడ్డాను, కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు. బాగానే జరిగింది. దర్శనం కూడా బాగా జరిగింది. టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్నాము. ఇంకా మేము ఒక 10 minutesలో స్టార్ట్ అవుతాము. హాయ్ చెప్తావా? ఇది గాలి బాగా వస్తుంది, తను అసలు ఆగట్లేదు. మంచిగా అనిపిస్తుందా? టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇది చూడండి, మసాలా ముడి ఇది తినేసి ఇంకా మేము బయలుదేరేసరికి అప్పటికి 6:30 అయింది. అప్పుడు కొంచెం చీకటి పడడం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాం.
ఇక్కడ మేము అరౌండ్ 8-8:30 మధ్యలో ఆ టైంలో మేము ఇక్కడ హైవే పక్కనే హోటల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక హోటల్ మేము చూస్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము డిన్నర్ చేద్దామనేసి ఇంకా లోపలికి వెళ్ళాము. ఇది ఉడిపి హోటల్. ఇక్కడ మామూలుగా అయితే మనకి తమిళనాడులో మనం నైట్ ఎక్కడికి వెళ్ళినా కానీ డిన్నర్ కోసమని ఇక్కడ మనకి మీల్స్ అనేవి దొరకవు. అంటే అన్నము ఇలాంటి కొంచెం డిఫరెంట్గా దొరకవు. మన తెలంగాణలో ఆంధ్రాలో అయితే మనం రైస్ అది తింటాం కదా, వీళ్ళు మాత్రం నైట్ ఓన్లీ టిఫిన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ టిఫిన్సే అవైలబుల్ ఉంటాయి. కొన్ని చైనీస్ ఐటమ్స్ మాత్రం ఉన్నాయి, కానీ నైట్ మనం చైనీస్ ఐటమ్ అది అంత ప్రిఫర్ చెయ్యం కదా. సో మేము కొంచెం దోశ ఆర్డర్ పెట్టుకున్నాము, నేను మా పాప. ఇంకా మా హస్బెండ్ ఏమో ఏదో సమ్ జీరా రైస్ అది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ మా దోశలు వచ్చేసాయి. మా చిన్నోడు కూడా చూడగానే ఏదో అట్రాక్ట్ అయిపోయాడు. తింటాడేమో అని వాడి నోట్లో పెడితే వాడికి నచ్చలేదు, వాడికి నచ్చలేదు. వాడప్పుడు 10 months ఓల్డ్. ఇక్కడ మా పాప మా బాబు ఏడుస్తుంటే తన్ని కొంచెం ఆడిపిస్తుంది. ఇంకా మా డిన్నర్ అయిపోయింది, ఇంకా మేము బయలుదేరిపోయాము. ఈ హోటల్లోనే కొంచెం ఇన్స్టెంట్ పౌడర్స్ అంటే ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇట్లాంటి ఉత్తప్పం లాంటి మిక్స్ అనేది చాలా బాగుంది. నేను అవి తీసుకున్నాను. ఇక్కడ ముందు బేకరీ చూసేసరికి మళ్ళీ మా పాప ఐస్ క్రీమ్ అని షురూ చేసింది. నైట్ టైం మళ్ళీ అది మంచు పడుతుంది అని నేను ఐస్ క్రీమ్ ఇప్పించలేదు, మళ్ళీ హెల్త్ పాడైపోతుంది కదా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 3 or 4 అయింది. అలా కార్లో మ్యూజిక్ ఆన్ అయింది. మేము మాత్రం మంచిగా పడుకున్నాను. తర్వాత ఇంటికి రీచ్ అయిపోయాం. సో అంతే అండి, ఈ టెంపుల్స్ విశేషాలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.